చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు అనేది తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో చదవండి. ఎవరైనా మీరే చదవండి, మీ ద్వారానే చదవాలా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. సాక్షార్థమైన లోకమందటను, అక్కడ ఏముంది? అక్కడ లోకమందట ఉందా, పరలోకమంతా ఉందా? అది లోకమందటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? సువార్త అనేది ఎవరు ప్రారంభించారు? మొదట ప్రభువైన యేసుక్రీస్తు గారే ప్రారంభించారు. సువార్త అనేది అప్పుడే ప్రారంభమైంది. దానికన్నా ముందు పాత గ్రంథంలో ప్రవక్తల ద్వారా కొన్ని ప్రవచనాలు ఉండేది. ఎక్కడ? పాత నిబంధనలో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వన్స్ ఆయన వచ్చిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఆయన ద్వారా ఏమైంది? సువార్త అనేది ప్రారంభమైంది. సువార్తను బోధించింది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు గారే. 3 ఏళ్ల పాటు ఆయన సేవ చేశాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గారు. 3 ఏళ్ల పాటు ఆయన సేవ చేసిన తర్వాత ఆయన బోధించిన క్రమంలో ఇదే ముఖ్యమైన ఒక విషయం కూడా. ఏమంటున్నాడు ఆయన? సువార్త అంతా ప్రపంచం అంతా ఏమవుతుందంట? ప్రకటించబడుతుంది. వన్స్ ఆయన సిలువలో బలయ్యి మన కొరకు పాపంలో ఆయన మన కొరకు బలైన తర్వాత ఆయన పరలోకానికి ఆవరణమై వెళ్ళిపోయినప్పుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. స్టార్టింగ్ అప్పటి నుంచి 12 మంది శిష్యులకు ఆయన వెళుతూ ఏం చెప్పాడు ఆయన? సర్వ సృష్టికి మీరు ఏమవ్వండి? సర్వ సృష్టికి మీరు వెళ్ళండి, సువార్తను మీరు ఏం చేయండి? ప్రకటించండి. నమ్మిన వాళ్ళకి మాత్రమే ఏముంటుంది? బాప్తిసం ఇవ్వండి. ఎవరైతే నమ్మలేదో వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు గారు తెలియజేసింది ఎవరికంటే 12 మంది శిష్యులకే ఆ సువార్తని. వాళ్ళ ద్వారా ఇప్పుడు మన వరకు అనేది ఏమైంది? ఇప్పుడు అది వచ్చింది. అంటే ఇప్పుడు పోయిందా లేదు? ఇప్పుడు ప్రపంచమంతా ప్రకటించబడుతుందా లేదా సువార్త? ఎప్పుడో ఎక్కడో, ఎక్కడది? ఎక్కడో యెరూషలేములో, ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో, ఎక్కడో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు జెరూషలేములో పుట్టిన సేవ సువార్త హోస్పేట వరకు వచ్చింది, ముద్లాపూర్ వరకు కూడా వచ్చింది. ప్రకటించబడిందా లేదా? ఫస్ట్ ఎవరి ద్వారా స్టార్ట్ అయింది? 12 మంది శిష్యుల ద్వారా. ఆయన ఏదైతే ఒక ఆజ్ఞ ఇచ్చేది ఎవరికి? శిష్యులకి. ఆ ఆజ్ఞ మనకు కూడా వర్తిస్తుంది, క్రైస్తవులకు మాత్రమే. క్రైస్తవులు మళ్ళీ ఎవరికి బోధించాలా? అన్యులకి బోధించవచ్చు. క్రైస్తవులు కూడా హెచ్చరికల ద్వారా బోధించుకోవచ్చు. కానీ ప్రపంచమంతా బోధ అనేది కొనసాగాల అనేది ఎవరిది నిర్ణయం మీద? ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట, ఆయన ఒక సంకల్పం. ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తుది. 12 మంది శిష్యుల ద్వారా ప్రారంభమయ్యి కొన్ని దేశాల ద్వారా సువార్త అనేది ఏమైంది? ప్రకటించబడింది. ఇండియాలో ఉన్నంత క్రిస్టియానిటీ కూడా ప్రపంచంలో కొంతమంది లేరు. కావాలని సెర్చ్ అయింది. మళ్ళీ నా సొంత మాట కాదు. మళ్ళీ ఇండియాలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఇది హిందూ దేశం అని అంటారు కదా. ఏది? బైబిల్లో కూడా ఉంది. బైబిల్లో కూడా మన ఇండియా గురించి ఉంది తెలుసా? బైబిల్లో ఇండియా గురించి ఏముంది తెలుసా? హిందూ దేశం అనేది ఉంది. ఎక్కడ? బైబిల్లో. మళ్ళీ ఈ దేశం ఏది? అన్యులు ఉండాల్సిన దేశం. కానీ చెప్తున్నాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు, సువార్త ప్రకటించబడల్లా. హిందూ దేశమని కాదు, అరబిక్ దేశమని కాదు, ముస్లిం దేశమని కాదు, ఏ దేశమైనా కానీ నా సువార్త అంతా ఎక్కడ ప్రకటించబడల్లా? ప్రపంచమంతా ప్రకటించబడల్లా. ప్రకటించబడింది కాబట్టి ఇండియాలో క్రైస్తవులు మాత్రం ఏమైనారు? ఎక్కువ పెరిగిపోయినారు.
అన్యులు కూడా చాలామంది ఉన్నారు. అన్యుల కన్నా సమానంగా క్రైస్తవులు ఉన్నారంటే అప్పుడు అర్థం చేసుకోండి సువార్త ఏమైంది ఇక్కడ ప్రకటించబడింది. ఎక్కడ? ప్రపంచమంతా అలా ప్రకటించబడుతుందే కాబట్టి మనపైన నిందలు, అవమానాలు ఎవరికి? క్రైస్తవులకే. శోధనలు ఎవరికి? క్రైస్తవులకే. ఇన్ని మనకేమవుతున్నాయి? కలుగుతున్నాయి. ఇండియాలో మనకేం శ్రమలు లేవనుకేంటో, ఎప్పుడో ఒకసారి మమ్మల్ని తరుముతాడు ఎవరు? ఈ ప్రధాని తరిమిస్తాడు. ఎక్కడికి? వేరే దేశానికి. ఎందుకంటే ఇది హిందూ దేశం కాబట్టి ఇక్కడ ఎవరు ఉండాలి? కేవలము హిందువులే ఉండాలి, అన్యజనులే ఉండాలి. క్రైస్తవులకి అనుమతి అనేది ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఇప్పటికే 1,000 మంది అయినారు, రేపొద్దున ఏమవుతారు? అందరూ క్రైస్తవులు అయిపోతారనే భయం ఎవరికి? ఆ ప్రధానికి. ఏం చేస్తారు మళ్ళీ? అటువంటి పరిస్థితిలో తరమాలని అనుకుంటున్నాడు ఎవరు ఇప్పుడు? మోదీ. చర్చలు కూడా బాగా గట్టిగానే జరుగుతున్నాయి ఇప్పుడు. అందుకే రాహుల్ గాంధీ కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఏమి ఈసారి నేనే రావాలని. వచ్చాడు కదా ఈసారి ఇక్కడికి. పోయినారు ఎవరైనా? పోయినారు కానీ ఎవరు చూడలేదు. అంతే, అట్లయింది పరిస్థితి. మళ్ళీ ఆయన చూసాక వాన వచ్చినా కానీ ఎండ వచ్చినా కానీ పోతారు, కానీ దేవుని దగ్గరికి 200 రూపాయలు ఇచ్చినాడు కాబట్టే వెళ్ళాం. ఫ్రీగా పోండి చూద్దాం. పోలేరు. ఫ్రీగా ఎవరు ఎక్కడికి పోలేరు. డబ్బు ఇస్తేనే వస్తారు. మళ్ళీ క్రైస్తవులు మళ్ళీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి డబ్బులు ఇవ్వలేదు ఎవరికి? శిష్యులకి. ఫ్రీగా ఆయన ఏం చేశాడు? ఇది ఫ్రీ బోధ, ఫ్రీ గాస్పల్. మీరు కూడా దీన్ని ఏం చేయండి? ఫ్రీగానే డబ్బులు ఇస్తేనే బోధించిన వాళ్ళు కూడా వచ్చారు ఈ కాలంలో, తెలుసా? డబ్బులు ఇస్తేనే బాప్తిజం ఇస్తాననే వాళ్ళు కూడా. ఇప్పుడు ఆయన బోధ కూడా లాస్ట్కి వ్యాపారం చేశారు ఎవరు? చాలామంది. ఇప్పుడు ఎలా పరిస్థితి మళ్ళీ? అయినా కానీ ప్రకటించబడుతుంది ఏది? సువార్త. ఆ సువార్తనే ప్రభువైన యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానము. నా గురించే ప్రకటించమన్నాడు ఎవరు? శిష్యులకి. మళ్ళీ ఆయన గురించి కాక మరి ఎవరి గురించి ప్రకటించాలి మనము? కాదు, డిబేట్లు. దేని గురించి అంటే యెహోవాయే దేవుడు, క్రీస్తు దేవుడు కాదు. అరే ఇవి అని నీ పరలోకాన్ని తీసుకొని పోతాయి. ఏది నేను తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆజ్ఞ ప్రకారము ఇది నువ్వు పాటిస్తేనే. అది కాక యెహోవా దేవునే దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కాదు. ఒకవేళ దేవుడైనా కానీ మనకి కాదు, ఇతరులకి, అన్యులకి, లేకపోతే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలకి, లేకపోతే ఇంకా పరిశుద్ధ దేవుడు దేవుడు కాదు, లేకపోతే వీళ్ళకి వాళ్ళకి. ఇదేనా ప్రభువైన యేసుక్రీస్తు గారు చెప్పింది? ఎవరు 12 మంది శిష్యులకి ఇదే. ఆయన ఇది చెప్పాడు ఆయనకి. మీరు నమ్మితే యెహోవా దేవుడినే నమ్మండి, నమ్మితే నా తండ్రిని నమ్మండి, నా తండ్రిని నమ్మి మీరు డైరెక్ట్గా పైకి పోండి, నాకు అవసరం లేదన్నాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ది వే. ఆయన్నే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఆయన దేవుడు కాదని అంటున్నాం. కేవలం ఆయన మనకి మార్గమేనా? ఎవరు? ఆయన కేవలం మనకి మార్గమే ఇంటగిన ఆయన బోధ అనేది ప్రపంచమంతా ప్రకటించబడదు. ఆయన మార్గమే ఎలా ఉన్నాడు, ఆయన మనకి దేవుడే కూడా ఉన్నాడు. చెప్తాను, ఈ టాపిక్ చెప్తాను. చెప్పిన తర్వాత మీకే ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? యేసుక్రీస్తు దేవుడు కాదు అనేది ఉన్నాయా? ఎట్లా చెప్తారు మీరు మళ్ళీ దేవుడని? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఆయన దేవుడు కాదా, ఆయన మనకి దేవుడు కాదా, ఆయన వీళ్ళకి దేవుడు అని అంటే మీరు ఏం చెప్తారు? మన కోసం వచ్చినాడు కాబట్టి దేవుడు అయిపోయినా? మన పాపల కొరకు ఆయన చనిపోయినాడు అంటే దేవుడు అయిపోయినా? ఇప్పుడు మన కొరకు మన ఎవరు స్వతంత్ర పోరాటులు? గాంధీజీ కానీ, మళ్ళీ ఇంకెవరు, సుభాష్ చంద్రబోస్ కానీ, వీళ్ళందరూ మన కోసం కూడా, మన ఫ్రీడమ్ కోసం వాళ్ళు పోయినారు. మళ్ళీ వాళ్ళ దేవుళ్ళ మనకి. బాప్తిసం తీసుకున్నాడు కదా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరి ద్వారా బాప్తిసం ఇచ్చే? యోహాను ద్వారా. యోహాను గారే బాప్తిసం వెళ్ళి ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తుకి. అదే ఆజ్ఞ, అదే ఒక ఏమంటారు అది ప్రవచనము. ఎవరికి? పాత నిబంధనలోనే ఉంది ఆ ప్రవచనం. అడవిలో కూతేసుకుంటూ ఒక ఆయన ఉంటాడు, ఆయనే ఎవరికి ఇస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తుకి బాప్తిసం ఇయ్యాలా. పాపం ఆయనే అని యోహాను కూడా ఒక్కోసారి తెలీదు. తెలిసిన తర్వాత ఆయన ఒక పెద్ద మాట అనేస్తాడు. ఏమని? నీ చెప్పులు మోయడానుకున్నాను అర్హుణ్ణి కాదు, నేను ఎందుకు వెళ్ళి నీకు బాప్తిసం అంటాడు. ఎవరు? పాపం ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. అలాంటి యోహాన్నే తల నరికారు. తల నరికి గిన్నెలో పెట్టుకొచ్చి నాకు గిఫ్ట్ కావాలనింది ఒక పాప. ఇంత దారుణమైన విషయాలు కూడా ఉన్నాయి. బాప్తిసం ఇచ్చింది ఎవరికి? క్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు. తల నరికింది యోహాన్నే నరకనారంటే మనం నరకరా? నరకుతారు మనం కూడా.
నరకు అని అనకూడదు. మనం ఏం చేయాలా? భయపడకూడదు. క్రైస్తవులు అనేవాళ్ళు భయం అనేది మనలో ఉండకూడదు. ఎందుకంటే సువార్త ప్రపంచమంతా ఏమవుతుంది? ఇది మనం హ్యాపీ చెందాల్సిన విషయం. సంతోషపరచాలి, మనం సంతోషం అవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది? వాక్యము ప్రపంచమంతా ప్రకటించబడుతుంది కాబట్టి అందరూ క్రైస్తవులయ్యి, అందరూ దేవుని మార్గంలో వెళ్ళి, ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో వాళ్ళు నడుచుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలనేది ఆశ ఎవరిది? ఇక్కడ దేవుందే. ఎవరిది? దేవుడు నాకు ఇంతే మంది పిల్లలు కావాలనుకున్నారా? అందరూ కావాలనుకున్నారు భూమి మీద అంతా? భూమి మీద మొత్తం పిల్లలు కావాలని అనుకున్నాడు ఎవరు? మన తండ్రి అనే దేవుడు. కాబట్టే యేసుక్రీస్తు గారిని పంపించాడు. ఆ క్రీస్తు మొదట ఏమన్నాడంటే వాక్యమే ఉన్నాడు. ఎవరు? ఆ క్రీస్తు. ఆ వాక్యము దేవుడు. ఆ దేవుడే కృపా సత్యముగా ఈ లోకానికైనా శరీరధారిగా వచ్చాడు. మళ్ళీ ఆయన దేవుడు కాదంటే ఎట్లా? కొంతమంది ఏమంటారంటే ఆయన పాత నిబంధనలో దేవుడు, ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన రక్షకుడు, పోయిన తర్వాత ఆయన రాజు అంటారు. మళ్ళీ ఇంక దేవుడు ఎప్పుడు మళ్ళీ ఇంకా ఆయన మనకి? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక ఊరికి పోయినారు అనుకోండి, బంధువుల ఇంటికి పోయినారు. బంధువుల ఇంటికి పోయి అక్కడ ఎన్ని రోజులు ఉంటారు మీరు? 2 రోజులు 3 రోజులు ఒక వారం అంటే తరుముతారు వాళ్ళు. ఎవరు? బంధువుల తరిమిడుస్తారు, వద్దురా నాయన అని. తర్వాత మీరు ఎక్కడికి రావాలా? మీ ఇంటికే రావాలి. మీరు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత మీ పేరేమి? మీ పేరే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ పేరేమైనా మారిపోతుందా? ఎందుకు మారిపోదు? మీరు మొదటి నుంచి ఏ పేరైతే ఉందో, ఆధార్ కార్డులో ఏదైతే ఉందో పేరు, అదే పేరు మీ ఇంటికి వచ్చిన తర్వాత అదే పేరు ఉంటుంది. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ పేరు మార్చి మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పేరు అనేది కంటిన్యూ అవుతుందా? లేదు. వాళ్ళ ఊరికి పోయిన తర్వాత మీ పేరు ఏమేమి ఉంటుందో, మీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే పేరు ఉంటుంది. సేమ్ ప్రభువైన యేసుక్రీస్తు గారు దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన వాక్యమే ఉన్నాడు. ఆ వాక్యం దేవుడు ఈ లోకానికైనా రక్షకుడుగా వచ్చిన తర్వాత మళ్ళీ పరలోకానికి ఆవరణమే అయినప్పుడు ఆయన రాజాది రాజు అవుతాడు. ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మళ్ళీ దేవుడు కాదా ఆయన? చెప్తున్నాను కదా ఎగ్జాంపుల్. పరలోకం నుంచి వచ్చిన దేవుడు పరలోకానికి వెళ్ళిపోతే ఆయన దేవుడు కాదంట. మళ్ళీ ఆయన దేవుడు ఏమనంటే ఈయన రాజులకు రాజు, యూదుల రాజు, లేకపోతే యూదుల సింహం అని కూడా అంటారు. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని. ఇన్ని అంటారా కానీ దేవుడు అని ఒప్పుకోరు మళ్ళీ లాస్ట్కి. ఎవరు? కొంతమంది ఏమనంటే ఈయన లేదు, ఆయన వాక్యమై ఉండెను అని అంటారు కానీ ఆయన వాక్యం దేవుడై ఉండెనని కూడా ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకున్నా కానీ ఆయన పాత నిబంధనకు దేవుడే మాత్రమే కానీ కృత నిబంధన కానీ దేవుడు మాత్రము కాదు. అగ్రిమెంట్ అంటే, నిబంధన అంటే మనం ఆజ్ఞలను పాటించాల్సిన ఒక విషయాలే నిబంధన. ఆ నిబంధననే తప్పుతున్నారు ఎవరు? ఇప్పుడు క్రైస్తవులే, ఎవరో కాదు. అన్యులు విడిచిపెట్టండి. అన్నను అడిగితే దేవుడు ఎవరు అడిగితే వాళ్ళు ఎవరు అంటారు? ఖచ్చితంగా యేసుక్రీస్తు అని నడుస్తారు. ఎవరు? జీసస్ గాడ్ అని అంటారు. ఎవరు? అన్నులను అడిగినా కానీ. క్రైస్తవులను అడగండి. క్రైస్తవులను అడిగితే యెహోవా దేవుడు, లేకపోతే తండ్రి దేవుడు, లేకపోతే పరిశుద్ధ దేవుడు, లేకపోతే యేసుక్రీస్తు దేవుడే కాదని అంటారు లాస్ట్కి. అన్యులకు ఉన్నంత జ్ఞానం కూడా క్రైస్తవులకి లేకున్నట్లు పోయింది. అన్యులను అడిగితే దేవుడు ఎవరు అంటారు? వాళ్ళు జీసస్ అని అంటారు. మన వాళ్ళని అడిగినా కానీ దేవుడు ఎవరు అంటారు? మనము జీసస్ అనే అంటాం, జీసస్ క్రైస్ట్ అనే అంటాం. కొంతమంది ఉన్నారు యెహోవా సాక్షులని, వాళ్ళు మాత్రమే దేవుడు యెహోవా తప్ప మేము కుమారుని ఆరాధించము, పరిశుద్ధాత్మని ఆరాధించము. మేము కేవలం ఎవరు ఆరాధిస్తాము? యెహోవా దేవుని మాత్రమే ఆరాధిస్తాము. ఇలాంటి వాళ్ళే ఇప్పుడు మన సంఘం నుంచి కూడా ఏమైనారు? బయలుదేరినారు. మన సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కేవలము చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోనే ఇలాంటి బోధలు అనేది వస్తాయి. ఏ సంఘంలో? కేవలం క్రీస్తు సంఘంలోనే ఇలాంటి టాపిక్లు అనేది బయలుదేరుతాయి. జ్ఞానం కదా. ఏ జ్ఞానం అది? వాక్య జ్ఞానం కాదు, అది అతి జ్ఞానం. నెక్స్ట్ పాయింట్ అదే వచ్చేది ఇప్పుడు. సో ఫస్ట్ పాయింట్ ఏమి ఇక్కడ? సువార్త అనేది ప్రపంచమంతా ప్రకటించబడుతుందని అన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అటు తర్వాత అంతం వస్తుంది అన్నాడు. కానీ ఆలోచన మనం ఏం చేయాలి? జ్ఞాపకం అనేది చేసుకోవాలి. ఏం ఆలోచనము? ఇవన్నీ జరగవలసినవి ఉన్నాయి కానీ అంతం వెంటనే రాదు. దీనికి బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ పాయింట్లు చెప్తున్నప్పుడల్లా ఈ పాయింట్ మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రకటించబడుతుంది కాబట్టి ఎవరు సువార్త? ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రపంచమంతా ప్రకటించబడుతుంది కాబట్టి జ్ఞానం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఆ జ్ఞానం అతిగా వెళ్ళిపోతుంది. అతి జ్ఞానం అవ్వడం ద్వారా ఏది పడితే అది చేస్తూనే ఉంటాం. ఆ అతి జ్ఞానం ద్వారా వచ్చిందే యేసుక్రీస్తు దేవుడు కాదు అనే బోధ. ఏది? ఆ అతి జ్ఞానం ద్వారా ఏర్పడిందే యేసుక్రీస్తు గారు మనకి దేవుడు కాదు అనే ఒక బోధ అనేది ఇప్పుడు ఏమైంది? బయలుదేరింది.
సో ఇది ఎన్నో పాయింట్ ఇది.